గతంలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో పెద్ద పెద్ద హీరోలతో తలపడిన విలన్ మోహన్ రాజ్ ఇటీవల తుది శ్వాస విడిచారు. ఈ నటుడు లారీ డ్రైవర్ మూవీలో పోషించిన గుడివాడ రాయుడు పాత్రతో, రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలో పోషించిన బొబ్బర్లంక రాంబ్రహ్మం పాత్రతో, చినరాయుడు మూవీలో పోషించిన పశుపతి పాత్రలో తెలుగునాట మంచి విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నటుడు చూడడానికి తెలుగు వ్యక్తిలా కనిపించినప్పటికీ నిజానికి ఇతను పుట్టింది పెరిగింది అంతా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ఏరియాలో. ఇక ఈ విలన్ అసలు పేరు వచ్చేసి కిరిక్కడన్ జోస్. ఇతని భార్య పేరు వచ్చేసి ఉషా. ఈయనకు 2 కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు వచ్చేసి జైష్మా మరియు కావ్య. మోహన్ రాజ్ యొక్క కెరీర్ పీక్స్ లో ఉండగా ఆయనకి తెలుగు, తమిళ, మలయాళం ఇలా వివిధ సినీ పరిశ్రమల నుండి విలన్ గా అవకాశాలు వచ్చేవి. దీంతో మోహన్ రాజ్ అన్ని సినిమా పరిశ్రమలకు అందుబాటులో ఉండడం కోసం కుటుంబంతో సహా మదురైలో స్థిరపడాల్సి వచ్చింది. నిజానికి ఈ మోహన్ రాజ్ అనే వ్యక్తి నటుడు కాకముందు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్షన్లో ప్రభుత్వ అధికారిగా పనిచేసేవారు. అయితే ఆయనకు సినిమాల మీద ఉన్న మక్కువతో కెమెరా ముందుకు ఆయనే స్వయంగా వచ్చారు. అయితే మోహన్ రాజ్ కళ్ళు, పర్సనాలిటీ, దానికి తోడు ఆయన సీరియస్ ఫేస్ ఓ విలన్ పాత్రకి చక్కగా సూట్ అయ్యేలా ఉండడంతో ఆయనకు తొలుత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే ఎక్కువగా వచ్చాయి. అలా మెల్లమెల్లగా తన కెరీర్ ప్రారంభించిన ఈ నటుడు ఆ తర్వాత కాలంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే విలన్ పాత్రలో అద్భుతంగా పోషించడంలో తనదైన మార్కు చూపించారు. అలా అప్పట్లో మోహన్ రాజ్ నటించిన స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, అసెంబ్లీ రౌడీ, మెకానిక్ అల్లుడు, నిప్పురవ్వ, బొబ్బిలి సింహం, పోకిరి రాజా, సోగ్గాడి పెళ్ళాం, సరదా బుల్లోడు వంటి తెలుగు చిత్రాలైతే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇలా ఈ మలయాళం నటుడు ఆ రోజుల్లోనే తెలుగు చిత్ర పరిశ్రమలో 30కి పైగా చిత్రాలలో విలన్ గా నటించారు. అయితే 2003లో వచ్చిన శివమణి, సీతయ్య వంటి పెద్ద పెద్ద చిత్రాల తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించేశారు. అంతేకాదు ఇటీవల ఈయనకు వయసు కూడా పైబడడంతో కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ మధ్యనే ఆయనకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వస్తే ఆయన కుటుంబ సభ్యులు వెంటనే కేరళలోని ఒక పెద్ద ఆస్పత్రికి తరలించారు. కానీ ఈలోపే పరిస్థితి బాగా విషమించడంతో మోహన్ రాజ్ దారిలోనే మృతి చెందారు. ఇక ఈ నటుడు మృతి వల్ల మలయాళం ఇండస్ట్రీ అగ్రహీరో మోహన్ లాల్ తో సహా పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.